ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని జ్యువెలరీ మేకింగ్ సంబంధించి కొన్ని ఐటమ్స్ అనేవి తెప్పించాను. సో వాటి ప్రైస్ ఎంత పడాయి, మనకి క్వాలిటీ క్వాంటిటీ ఎలా వచ్చాయి అనేది చూసేద్దాము. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఇవి ఉలెన్ థ్రెడ్స్ తెప్పించుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 218 రూపీస్ అండ్ ఇవి వచ్చేసి 12 పీసెస్ వచ్చాయి. సో ఈ క్వాంటిటీకి ఈ క్వాలిటీకి ఈ ప్రైస్ ఓకే అనిపించింది. అలాగే కటర్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ మరొక ఐటమ్స్ వచ్చేసి బీడ్స్ అండి. ఇవి ట్రై కలర్స్ బీడ్స్ పర్చేస్ చేశాను. అండ్ మన ఛానల్లో ఇండిపెండెన్స్ డేకి సంబంధించి థీమ్ బేస్డ్ జ్యువెలరీ మేకింగ్ చేస్తూ ఉన్నాం కదా, సో దానికి సంబంధించి యూస్ అవుతాయని ఈ ట్రై కలర్ బీడ్స్ పర్చేస్ చేశాను. ఇవి 165 రూపీస్ పడ్డాయి. కానీ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఎప్పుడు ఆన్లైన్లో ఎప్పుడు పర్చేస్ చేసినా కానీ ఒక థీమ్ అనుకొని చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి తారుమారు అవుతూనే వస్తున్నాయి. సో నాకు ఇది సెకండ్ టైము. అండ్ మరొక ఐటమ్ వచ్చేసి ట్రై కలర్స్ కోసమే ఈ రిబ్బన్స్ అనేవి నేను పర్చేస్ చేశాను. ఇవి కూడా 160 ప్లస్ పడ్డాయి. సో ఇవి కూడా నేను అనుకున్నట్టుగా ఒక కలర్ మిస్ అయింది. బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి. సో ఇక్కడ నేను ట్రై కలర్స్ కోసమే పర్చేస్ చేశాను. కానీ ఇక్కడ మనం సెట్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువే పెడతాము. కానీ మనకి బయట లోకల్ షాప్స్ కూడా కొన్ని చూసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు 2-3 ఐటమ్స్ కోసము మనము ఎక్కువ ఐటమ్స్ కొనాల్సి వస్తుంది. అండ్ అలాగే షిప్పింగ్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఎలాగో షిప్పింగ్ పెడుతున్నాం కదా అనేసి మనకు అవసరం ఉన్నా లేకపోయినా వేరే ఐటమ్స్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి మనం లోకల్ షాప్స్ కూడా కొన్ని చూసుకొని ఉంచుకోవాలి. 1-2 ఐటమ్స్కి అయితే లోకల్ షాప్స్లో కొనుక్కోవడమే బెటర్ అండి. కొన్నిసార్లు ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ముఖ్యంగా ఇలాంటి బీడ్స్ ఇలాంటివి సో మనకి అర్జెంట్ ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. కానీ ఇలా తారుమారైనప్పుడు మనకి ఆర్డర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. లోకల్ షాప్స్లో కూడా ఎక్కడున్నాయి, ఎంత ప్రైస్ ఉన్నాయని చెక్ చేసుకొని పెట్టుకుంటే అత్యవసరమైనప్పుడు మనము ఈ లోకల్ షాప్స్లో పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.